Hi guys, firstly, is love can be defined. యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. లైక్ ఏంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ వచ్చేసి బ్యాంగిల్స్ గిఫ్ట్ కావాలని చెప్పి అడిగింది అనమాట. అలా అడిగినప్పుడు లైక్ హీ సెడ్ ఐ విల్ గిఫ్ట్ యూ ద బ్యాంగిల్స్. సో సమ్వేర్ ఎల్స్ వాళ్ళు మీట్ అయ్యారు, బ్యాంగిల్స్ ఇచ్చుకున్నారు, ఎవ్రీథింగ్ వాజ్ కూల్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఫైన్ అండ్ హ్యాపీ. సో ఇక్కడ లవ్ ఎక్కడ ఉంది? దట్స్ ద మెయిన్ క్వశ్చన్. సో రియల్లీ లవ్ని మనం డిఫైన్ చేయగలమా? డిఫైన్ ఇన్ ద సెన్స్ లైక్ లవ్ అంటే ఏంటి, దాని గురించి చెప్పగలమా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లెటెస్ట్ థింక్, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్. అతను ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నేటివ్ ప్లేసే తీసుకుంటా, అతనిది చిత్తూరు అనుకుందాం, అమ్మాయిది బెంగళూరు అనుకుందాం. బెంగళూరు అమ్మాయి చిత్తూరులో ఉన్న పర్సన్కి బ్యాంగిల్స్ కావాలని చెప్పి అడిగింది. సో ఇతను ఇన్నోవేటివ్గా ఏం చేశాడు, బ్యాంగిల్స్ అంటే నార్మల్ బ్యాంగిల్స్ కాదు, లైక్ ఇద్దాం, ఒక డిఫరెంట్గా ఇద్దాం అని చెప్పి హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉండే బ్యాంగిల్స్ గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాడు. వన్ ఫైన్ డే వితౌట్ ఎనీ రీజన్ హైదరాబాద్కి వెళ్ళాడు, బ్యాంగిల్స్ తీసుకున్నాడు, తీసుకున్న బ్యాంగిల్స్ని సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్ వన్ ఫైన్ డే మళ్ళీ వాళ్ళు మీట్ అయ్యారు, ఎక్కడ బెంగళూరులోనే మీట్ అయ్యారు, కపుల్స్ మీట్ అయ్యారు. మీట్ అయ్యాక ఇతను బ్యాంగిల్స్ ఇచ్చాడు, గిఫ్ట్ చేశాడు, తను హ్యాపీ, లైక్ ఇతను హ్యాపీ, అండ్ ద హోల్ మూమెంట్ వాస్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ థింగ్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ లవ్ ఎక్కడ ఉంది? అంటే ఆ అమ్మాయి నవ్వే దానిలో లవ్ ఉందా, లేదు ఇతను బ్యాంగిల్ గిఫ్ట్ ఇచ్చిన దాంతో లవ్ ఉందా, లేదు ఆ మూమెంట్ క్రియేట్ అవ్వడం లవ్ ఉందా? దట్స్ ద క్వశ్చన్ హియర్. నాకేమనిపించిందంటే బ్యాంగిల్స్ అడగడం గొప్ప కాదు, ద వే యూ చూస్ టు గివ్ దోస్ బ్యాంగిల్స్ టు హర్. లైక్ చిత్తూరు ఎక్కడ, బెంగళూరు ఎక్కడ, మధ్యలో హైదరాబాద్ ఎక్కడ? ఈ కంప్లీట్లీ ట్రావెల్డ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ ప్లేసెస్, థింగ్స్ కాదు ప్లేసెస్, టు గివ్ హర్ ద బ్యాంగిల్స్, బెస్ట్ బ్యాంగిల్స్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే లవ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫర్ట్స్. చూడండి, అతను ఏదైతే ఎఫర్ట్ పెట్టాడో దట్స్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. సో లవ్ని మనం నోటి మాటతో చెప్పలేనిది, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎఫర్ట్స్. గైస్, ఇది నా ఫస్ట్ వీడియో ఈ పేజ్లో. ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ విల్లింగ్ టు ఎంకరేజ్ మీ అబౌట్ ఆల్ దీస్ వీడియోస్, జస్ట్ ఫాలో మై పేజ్. నాట్ అబౌట్ ఓన్లీ లవ్, ఇంకా చాలా ఉంటుంది, మోర్ అండ్ మోర్ స్టఫ్ వస్తూనే ఉంటుంది. జస్ట్ వెయిట్ ఫర్ ద కమింగ్ అప్డేట్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.